ఓం మహాగణపతే నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు. ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే రవి కూడా తులారాశిలో సంచారము, అదేవిధంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృశ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారము మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. బుధుడు ఈ మాసంలో వక్రీ కూడా అవుతున్నాడు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము. మేషరాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి రవి 7వ స్థానంలోను 8వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కుజుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 7వ స్థానంలోను, బుధుడు 8వ స్థానంలోను, అదేవిధంగా 7వ స్థానంలోను సంచారము. గురువు 4వ స్థానంలోను, శని 12వ స్థానంలోను, రాహు 11, కేతు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. అయితే వీటిలో ముఖ్యంగా రవి, కుజ, శుక్రులు అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించట్లేదు. ఈ మాసంలో మేషరాశి వారికి బుధుడు మనకు ఈ వారం చివరి వరకు చాలా చక్కటి ఫలితాలు మనకు కలగజేస్తున్నాడు. అదేవిధంగా రాహువు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ 2 గ్రహాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలగజేస్తున్నాయి. అయితే ముందుగా ఈ రాశి వారికి కలుగుతున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, తరువాత ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చూద్దాము. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే బుధుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతున్నాయి. బుధుడు ముఖ్యంగా 3వ అధిపతి, అదేవిధంగా 6వ అధిపతి, వీరికి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దాదాపుగా ఈ మాసం 24 వరకు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి చాలా చక్కటి ఫలితాలు ఈ గ్రహము ఈ రాశి వారికి కలుగజేస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే వివిధ రకాలుగా ధనలాభము ఉండే అవకాశము ఉంటుంది. మీ యొక్క కమ్యూనికేషన్ అంటే 3వ స్థానము కమ్యూనికేషన్, కాబట్టి కమ్యూనికేషను చాలా మెరుగుపడుతుంది. మీరు స్మూత్గా కమ్యూనికేట్ చేసి వ్యాపారంలో మంచి లాభాలు గడించేటటువంటి అవకాశము మనకు అధికంగా గోచరిస్తుంది. అదేవిధంగా 6వ స్థానానికి సంబంధించినటువంటి పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. ముఖ్యంగా సంతానానికి ధనలాభం ఉంటుంది. సంతానం వల్ల ఆనందము పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా రావాల్సి కనుక ఉన్నట్టయితే అవి కూడా మీకు ఈ మాసంలో వచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లో అనుకోకుండా ధనలాభం కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బుధుడు మనకు అమ్మటము కొనడానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి షేర్ మార్కెట్ అమ్మడము కొనడము సంబంధించినటువంటి విషయం కాబట్టి 8వ స్థానంలో బుధుని యొక్క సంచారము కనిపిస్తుంది. అనుకోకుండా షేర్ మార్కెట్లో కూడా ధనలాభము ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వారం చివరి భాగం వరకు అంటే దాదాపు 24వ తేదీ వరకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 6వ స్థానంలో బుధుడు 6వ అధిపతి ముఖ్యంగా మనకు 8వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి 6వ స్థానము మనము ఆరోగ్యానికి, శత్రువుకి, రుణాలకు సంబంధించినటువంటి స్థానంగా మనం చెప్తాము. కాబట్టి ఆ విషయాల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఏదైనా మీరు లోన్ వ్యవహారాలు కనుక చూస్తున్నట్టయితే ఆ లోన్ వ్యవహారాలు కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభాలు ఉంటాయి. సోదరీమణులతో సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. వారితో సఖ్యతగా మెలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహువు కూడా 11వ స్థానంలో మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వీరికి వ్యాపారంలో కూడా చక్కటి లాభాలు మనకు కనిపిస్తున్నాయి. పెట్టుబడులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్నేహితులు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రదేశాల నుంచి కానీ లేదా మీకు తెలియని వ్యక్తుల నుంచి కానీ లాభాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో చక్కటి ఫలితాలు ముఖ్యంగా కనిపిస్తాయి. కొనడము అమ్మడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా ఈ మాసంలో మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా చూసినట్టయితే మేషరాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మేషరాశి వారికి ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మేషరాశి వారికి ముఖ్యంగా రవి మనకు సప్తమ స్థానంలో అంటే మొదటి భాగంలో సప్తమ స్థానంలోను తర్వాత దాదాపుగా మాసము 2వ భాగం అంటే 16వ తేదీ తర్వాత నుంచి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి వీరికి వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యము అయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రవికి సంబంధించినటువంటి పరిహారాలు అనేది చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. నెగటివ్ థింకింగ్ అనేది కాస్త పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నెగటివ్ థింకింగ్ అనేది మనము కాస్త తగ్గించుకోవడం మంచిది. రవి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మీ యొక్క లగ్నం పైన దృష్టి ఉంటుంది కాబట్టి మీరు ఈగోయిస్టిక్గా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైతే మనకు మీ దాంపత్య జీవితంలో కానీ లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీ యొక్క ఈగో వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంయమనం పాటించండి, ఈగోకు వెళ్ళకండి. తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు వల్ల కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ ప్రయాణాలు కూడా ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. అదేవిధంగా ఈ మార్స్ అంటే కుజుడు కూడా మీకు అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. జాప్యము కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త ప్లానింగ్ చేసుకోండి, ఆ ఎక్స్పెక్టేషన్ అనేది తగ్గించుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ కుజుని వల్ల శుక్రుడు కూడా మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి శుక్రుడు సప్తమ స్థానంలో అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి భార్య భర్తల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇలాంటి ఇబ్బంది ఉండదు. కానీ శుక్రుడు స్వతహాగా సప్తమ స్థానంలో మీకు సంచారం చేస్తున్నాడు. అయితే కాస్త గోచార రీత్యా సప్తమ స్థానంలో చిన్న చిన్న సమస్యలు అపార్థాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి బుధుని వల్ల అదేవిధంగా రాహు వల్ల చక్కటి ఫలితాలే నవంబర్ మాసంలో మనకు కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో, ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. కమ్యూనికేషను అదేవిధంగా ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది ఈ నవంబర్ మాసంలో అని మనం చెప్పవచ్చు. నవంబర్ మాసంలో మేషరాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మాసంలో రవి సప్తమ స్థానంలోనూ అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నాడు. కాస్త ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా కుజుడు కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారికి ఈ గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి ముఖ్యంగా వీరు సూర్యునికి సంబంధించినటువంటి సూర్య మంత్రాన్ని కనుక ప్రతిరోజు 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రవివారం అంటే సండే ఆదివారం రోజు ముఖ్యంగా మీరు ఉపవాసం కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోధుమలకు సంబంధించింది అదేవిధంగా బెల్లంతో చేసినటువంటి ఆహారం స్వీకరించినట్టయితే మీకు ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో తొలగిపోతాయి. ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారము ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా మేషరాశి వారికి నవంబర్ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా
ఆ, ఈ రవి అనేది వీరికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రతికూలత ఉన్నా లేదా వివాహం కనుక చూస్తున్నట్టయితే మీకు ఆలస్యం అవుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా ఈ రాశివారు ఈ మాసంలో ముఖ్యంగా మీరు శివపార్వతి అంటే శివునితో పార్వతి శివపార్వతులను సోమవారం పూజించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ నవంబర్ మాసంలో కలుగుతాయి. ముఖ్యంగా పాలు అదేవిధంగా పాలతో అభిషేకం చేసినట్టయితే వీరికి మంచి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా శుక్రవారం కూడా మీరు ఉపవాసం ఉండండి. తద్వారా ఈ వివాహానికి సంబంధించినటువంటి ఆలస్యాలు కానీ వివాహంలో భార్యాభర్తల మధ్య కలుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారము ఓం ద్రాం ధ్రీం ద్రౌం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.